ఈ కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, పాస్పోర్ట్స్ వీసాస్ అన్నీ మీరు అప్రోచ్ అయితే అంతా మీరు చేసే పని ఇక్కడ కనిపిస్తుంది నాకు ఎక్కువగా. బట్ మ్యాండేటరీగా ఈ క్లయింట్స్ లేదంటే ఈ టూరిస్టులు తెచ్చుకోవాల్సింది ఏంటి, యాత్రికులు వాళ్ళ బ్యాగుల్లో మస్ట్గా పెట్టుకోవాల్సినవి ఏంటి? ఎస్ అమ్మ, యాక్చువల్గా ఈ కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళడానికి హై ఆల్టిట్యూడ్, కొత్త ప్రాంతాలు, అక్కడ కావాల్సినటువంటి యొక్క కంపల్సరీ థింగ్స్ ఏమైతే ఉన్నాయో ఇటువంటి థింగ్స్ అన్నిటినీ కూడా ముందుగానే వీరికి ఒక చెక్ లిస్ట్ రెడీ చేస్తాం మనం. సో ఖచ్చితంగా ఆ చెక్ లిస్ట్లో కైలాష్ యాత్రకు రావడానికి కావాల్సిన థర్మల్ వేర్, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్సెస్, పరిక్రమ చేసేటప్పుడు లేస్ ఏమన్నా పాడవుతే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ లేసెస్, ఆ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు పైకి ఖచ్చితంగా మన దగ్గర మస్టర్డ్ ఆయిల్ ఉండాలమ్మ, ఆవ నూనె. మన నోస్ అంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉండము, చలికి మన పాదాలని కూడా గడ్డతో ఒకసారి. సో ఆ ఆవ నూనెతో కాస్త మనం మసాజ్ చేస్తూ ఉండాలి మన పాదాలని. సో ఇటువంటి థింగ్స్, కొన్ని థర్మల్ వేర్స్ అవసరం పడతాయి. కొన్ని ప్రదేశాల్లో మనం కంపల్సరీ పరిక్రమ చేసేటప్పుడు హెడ్ ల్యాంప్ కంపల్సరీ అవసరం పడుతుంది. ఇవి ఏవైతే తెచ్చుకోవాలో యాత్రికులు, ఎటువంటి షూ కొనుక్కోవాలి, యాంకిల్ గ్రిప్ లేకుండా ఉన్న షూ తీసుకుంటే సెకండ్ డే పరిక్రమలో కాస్త ఫస్ట్ 6 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది సెకండ్ డే పరిక్రమలో, నెక్స్ట్ 6 కిలోమీటర్స్ డాల్మాల పాస్ డౌన్ ఉంటుంది. ఆ డౌన్ దిగేటప్పుడు మనం జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన లెగ్కి యాంకిల్ గ్రిప్ కంపల్సరీ ఉండాలి. సో ఇవన్నీ వాళ్ళకి ముందే ఒక గెట్ టుగెదర్ లాంటిది ప్లాన్ చేసి యాత్రకు వెళ్ళకంటే ముందే వారిని అందరినీ అసెంబ్లీ చేసి ఒక దగ్గర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున మనం ఇచ్చేటువంటి ఒక థింగ్స్ ఆల్మోస్ట్ ఒక 14 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తామమ్మ మనం. వారు క్యారీ చేయాల్సిన లగేజ్ బ్యాగ్స్, డఫల్ బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, వారి యొక్క విండ్ చీటర్ జాకెట్స్, రెయిన్ కోట్స్, ఇవే కాకుండా మనం పూజా సామాగ్రి అక్కడ ఏదైతే కావాలో అటువంటి సామాగ్రితో పాటు గ్లౌజెస్, ఆ పరిక్రమలో తిరగడానికి అనుకూలమైనటువంటి ఒక క్యాప్, ఇవన్నిటిని ఆల్మోస్ట్ ఒక 14 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని మనం సపరేట్గా డిజైన్ చేసి రీయూజ్డ్ కాకుండా ఒకరు వాడింది ఇంకొకరికి ఇవ్వకుండా కొత్త థింగ్సే మనం ఇస్తాం. సుమారుగా ఆ యొక్క కిట్ కాస్టే ఒక 10,000 to 12,000 రూపీస్ కాస్ట్ అయి ఉంటుందమ్మా. ఇవన్నీ ప్యాకేజ్లో ఇంక్లూడింగ్. సో ఇవన్నీ వారికి మనం డిజైన్ చేసి ఇచ్చి ఆ యాత్రకి కావాల్సినటువంటి ఒక సపోర్టింగ్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ. సో బిఫోర్ కైలాష్ యాత్ర కంటే ముందే యాత్రికులు ఎటువంటి థింగ్స్ కంపల్సరీ సెట్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిదంతా కూడా అవన్నీ ప్లాన్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అవి యాత్రకి సంకల్పించుకున్న తర్వాత దశల వారీగా మనం అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాము. ఎందుకంటే వీళ్ళకందరికీ కైలాష్ యాత్ర వెళ్ళేటట్టు ప్రతి యాత్రికులకి ప్రతిరోజు జూమ్ మీటింగ్లో జూమ్ లింక్ ద్వారా యోగా క్లాసెస్ జరుగుతాయమ్మా. వారిని ఫిజికల్గా మెంటల్గా ఫిట్ చేయడానికి మనం యోగా క్లాసెస్ కండక్ట్ చేయిస్తాం ఒక ఎక్స్పర్టైజ్ పర్సన్తో. ఆ జూమ్ మీటింగ్లో కూడా ప్రతిసారి మనము ఏదో ఒక కొత్త అప్డేట్ ఏదన్నా సరే వారికి వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, లేకపోతే ఆ జూమ్ మీటింగ్లో అలా కూడా అప్డేట్ చేస్తూ వారిని మనం ఫ్రీక్వెంట్గా దశల వారీగా వారి యొక్క ప్లాన్ ఎలా సాగుతుందో వారికి క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తూ. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఫస్ట్ టైం కైలాష్కి ట్రావెల్ చేసేది, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఉంటారు. వారందరినీ పిన్ టు పిన్ మనం జాగ్రత్తగా గైడ్ చేస్తూ తీసుకెళ్లవలసిన యాత్రగా చెప్పచ్చు మనం. ఓకే, బట్ భరత్ గారు ఇంత ప్లాన్ చేసుకొని, ఇంత సాగ్రిగేట్ చేసుకొని, ఫంక్షనింగ్ అంతా స్మూత్గా జరిగేలాగా ఇన్ని ఆస్పెక్ట్స్ చెప్తూ ఉన్నారు కదా, ఇంత చేసిన తర్వాత కూడా సాథింగ్ ఎక్కడైనా మీకు బై బ్యాడ్ లక్ ఏదైనా ఇష్యూస్ వచ్చి ఎమర్జెన్సీ రెస్క్యూ ఏ విధంగా చేస్తారు? ఎస్ అమ్మా, మీరు ఇందాక మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడేటప్పుడు ఎక్కడైతే ఈ హై ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేస్తున్నామో అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి ఉండకుండా ఉండేలాగా చేసుకుంటే బెటర్ అని మనం అనుకున్నామమ్మా. సో ఇఫ్ ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడికి వెళ్ళాము, మనం ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేశాము, కానీ అక్కడికి వెళ్ళాక హై ఆల్టిట్యూడ్ సిక్నెస్తో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అంటే మన దగ్గర సపరేట్ మెడికల్ టీమ్ ఉంటారమ్మా ప్రతి బ్యాచ్కి. ఓకే, వారి రెస్పాన్సిబిలిటీ ఏంటి, వారి దగ్గర గమ్మో బ్యాగ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, తర్వాత మనం హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి గురైతే ఇచ్చేటువంటి ఒక డయామాక్స్ అనేటువంటి ఒక ట్యాబ్లెట్, అది బ్లడ్ థిన్నర్ అనమాట అది. సో ఈ థింగ్స్ అన్నిటినీ కూడా ఆ టీం చూసుకుంటారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతా కూడా ఆ టీం దగ్గర ఉంటుంది, ఆ టీం చూసుకుంటారు. ఎవరికి ఏ అసిస్టెన్స్ అవైనా సరే వాళ్ళు చేస్తారు. మరీ తిరిగి విపరీతమైనటువంటి ఒక పరిస్థితి ఉంది అనుకుంటే వారిని కొద్దిగా హాస్పిటలైజ్డ్ కూడా 1-2 days మనం హాస్పిటల్లో ఉంచి వారిని
ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అయిన తర్వాత కూడా మనం మానసరోవరంకి డార్షన్కి తీసుకెళ్ళి వారి యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాస యాత్రని దర్శింపజేసేలాగా మనం ప్రయత్నం చేస్తూ వస్తామమ్మా. ఓకే ఓకే. బట్ నేను ఈ శ్రీ గాయత్రి ఆఫీస్కి విజిట్ చేసినప్పటి నుంచి ఇక్కడ వచ్చి కూర్చునే వరకు కూడా కంప్లీట్గా నాకు చార్ధామ్, అమర్నాథ్ అండ్ కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు సంబంధించి ఈ నేమ్ బోర్డ్స్ ఆర్ ఫ్లెక్సీస్ ఆర్ ఈ ఎల్ఈడి ఇవన్నీ కూడా కనిపించాయి. ఇంకా అదర్ ప్యాకేజెస్ ఏముంటాయి? ఇంకా ఏ యాత్రలకి తిప్పుతారా? అసలు వెళ్తారా? ఇది ఒక్కటేనా మీ టార్గెట్ ఎవ్రీ ఇయర్? అమ్మా, యాక్చువల్గా మీరు గమనిస్తే మా ఆఫీస్లో మీరు ఎక్కడ చూసినా సరే ఏ వచ్చేటువంటి మ్యాక్సిమం యాత్రికులని ఎవరిని పలకరించినా సరే గాయత్రి అంటే కైలాష్ అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి దీంట్లో ఎక్కువ శాతం మన గుమ్మం టచ్ చేసి మనం డోర్ నాక్ చేసే వాళ్ళందరూ కూడా ఈ కైలాష్కి సంబంధించిన వారే ఎక్కువ టచ్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దశాబ్దాల కాలం నుండి మనం ప్రతి మంత్ ఇటు నేపాల్ కానీ, శ్రీలంక కానీ, అదేవిధంగా అమర్నాథ్, చార్ధాము, నేపాల్ ముక్తినాథ్, ఇటు వారణాసి, ఇలా గుజరాత్, ఇలా డిఫరెంట్ యాత్రలన్నీ ఆపరేట్ చేస్తాం మనం. రేపు రాబోయేటువంటి మార్చ్ 2వ తారీఖు ఒక తమిళనాడు టూర్ వెళ్తున్నారు. ఎంటైర్ తమిళనాడు కవర్ అవుతుంది 8 nights 9 daysలో. దాంట్లో 9 నవగ్రహ క్షేత్రాలు, 6 సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క షణ్ముఖ క్షేత్రాలు, పంచభూత లింగాలు 5లో 4 తమిళనాడులోనే ఉన్నాయి, ఒక శ్రీకాళహస్తి వాయులింగం కాకుండా. సో నవగ్రహాలందరికీ బర్త్ ప్లేస్ మళ్ళీ కుంభకోణం చుట్టూ, ఇందులో ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠం, ఇలా డిఫరెంట్ అన్ని టెంపుల్స్ కలిపి ఒక ప్యాకేజ్ వాళ్ళు బయలుదేరుతున్నారు. తర్వాత శ్రీలంక వెళ్తున్నారు, నేపాల్ వెళ్తున్నారు, ఇలా డిఫరెంట్ యాత్రలకి ప్రతి సంవత్సరం చార్ధాము, అమర్నాథ్ సహా ప్రతి యాత్రలో ఖచ్చితంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో ఫిక్స్డ్ డిపార్చర్ టూర్లో ఆయా సీజనల్ టూర్స్ అన్నీ కూడా మళ్ళీ ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే వస్తాయమ్మా. ఓకే. బట్ ట్రావెల్ ఏజెన్సీస్ కంప్లీట్గా వాళ్ళ కమర్షియాలిటీస్ కోసం, వాళ్ళ స్వలాభం కోసం ప్రతి యాత్రని ఇలా కమర్షియలైజ్ చేయటము, లక్షల్లో ప్యాకేజెస్ వసూలు చేస్తున్నారు అనేది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఈ టైంలో వినిపించే ఒక మాట. ఈ సందర్భంలో నేను మీకు ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చెప్పారు 10,000 to 12,000 ఆఫ్ వర్త్ కిట్ ఇస్తాము, యోగా ట్రైన్ చేస్తాము, హెల్త్ చెకప్స్ కండక్ట్ చేస్తాం, పాస్పోర్ట్ వీసాస్ అన్నీ మేమే చూసుకుంటాం. ఇంత చేసినా కూడా ఎక్కడో కొంతమందికి అబ్బాయి చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, వీళ్ళు కాకుండా ఇంకొకరిది చూద్దాం, ఇంత ఖర్చు పెట్టి పోవాలా, కొంచెం తగ్గుంటే అక్కడికి కన్సల్ట్ అవుదాం అనేవాళ్ళు కూడా ఉంటారు. అఫ్ కోర్స్ మీకు కూడా ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అలా ఆలోచించే వారికి వాట్ ఈస్ యువర్ ఫైనల్ మెసేజ్? అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రని ఇటు మీ క్యూబ్ టీవీ ఛానల్ తరపు నుంచి నేను ఇచ్చేటువంటి ఒక మెసేజ్ అనుకోండి, సందేశం అనుకోండి, నా ప్రాక్టికల్ అనుభవము, అనుభూతి అనుకోండి. కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి వారు ఎవ్వరూ కూడా డబ్బు అనేటువంటి ఒక క్రైటీరియాతో చూసి బుక్ చేసుకోరమ్మా. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉండొచ్చు మార్కెట్లో కంపారిజన్, ప్లస్ మనం ఒక షాప్కి వెళ్తేనే అది 100 రూపాయలు చెప్తే కనీసం 80 నుంచి మొదలు పెడితే వాడు 90 వరకన్నా వస్తాడన్న ఉద్దేశంతో మనమే బార్గెనింగ్ చేయడం మొదలు పెడతాం. సో ఈ కైలాష్ యాత్ర అనేటువంటి ఈ యాత్రలో పర్టికులర్గా డబ్బుతో చూసి మనం బేరీ చేసేటువంటిది కాదు ఈ కైలాష్ యాత్ర అమ్మ. మరీ ముఖ్యంగా మార్కెట్లో ఒక 2,90,000 నుంచి 3 లక్షల మధ్యలో కైలాష్ యాత్ర మేము హెలికాప్టర్ మార్గం కూడా తీసుకెళ్తాం, లక్నో నుంచి లక్నో అని చెప్తున్నారమ్మా. డన్, ఓకే. వీరందరూ ఎక్కడో ఢిల్లీలో కూర్చొని, ఎక్కడో నేపాల్లో కూర్చొని వాళ్ళందరూ కూడా గూగుల్ యాడ్స్ అవి ఇవన్నీ కొట్టేసి మన తెలుగు లాంటి వాళ్ళందరూ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళినప్పటికీ అసలు పర్మిట్ అంటే ఏంటి, పర్మిట్ ఎట్లా వస్తుంది, వీసా ఏంటి, వీసా ఎట్లా వస్తుంది, మనకు వీసా ముందుగా వచ్చిందా లేదా అనేటువంటి అన్ని విషయాలు మనకు క్లారిటీ తెలియాలి అని అంటే మనం అడగడానికి ఫోన్లో వాడు వినపడడం తప్ప కనీసం వాడు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా అవకాశం దొరకదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక చిన్న ప్లస్ ఆర్ మైనసెస్ చేసుకుంటూ వాడి ప్రతి దగ్గర ఎక్స్ట్రా అమౌంట్స్ తీసుకుంటూ రావడం మొదలవుతుంది. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్ యాత్ర చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా అనేటువంటి ఒక మాట లేకుండా ఎంటైర్ యాత్ర అసలు సబ్కాన్షియస్ మైండ్లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా, ఒకవేళ పరిక్రమ చేసేటప్పుడు కైలాసగిరి చుట్టూ గుర్రం అంటే పోనీ తీసుకుంటే
లేదా పోర్టర్ అని ఒక షోల్డర్ బ్యాగ్ మాత్రం అతను మోస్తాడు పరిక్రమ టైంలో. ఈ 2 మాత్రమే ఎక్స్ట్రా తప్ప మిగతావి ఎక్కడ ఈ పాయింట్లో ఆ పాయింట్లో ఎక్స్ట్రా అనేటువంటి ఒక పదం మనం ఎక్కడ వాడం తల్లి. ఒకటి. అండ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మార్కెట్ని కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఒక 20,000 to 25,000 రూపీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుందమ్మా. వై? బికాజ్ మనము తక్లాకోట్ అనే ప్లేస్ వీళ్ళు అక్లమటైజ్ అవ్వాలి హై ఆల్టిట్యూడ్కి. కనీసం అక్కడ 2 రాత్రులు 2 పగళ్ళు మనము అక్లమటైజ్ అవ్వకపోతే 2 nights 2 days మనం అక్కడ రెస్ట్ తీసుకోకపోతే హై ఆల్టిట్యూడ్లో మనం మానసరోవరం దగ్గరికి వెళ్ళినా ఆ తర్వాత ముందు యమద్వారం వరకు వెళ్ళినా సరే మన ఓపిక అనేటువంటిది పరిక్రమ చేయడానికి సరిపోదమ్మా. కాబట్టి ఇక్కడ ఒక కిటికీ ఉంది. అందరూ 2 nights స్టే అంటారు, కానీ కైలాస యాత్రకు వెళ్ళే కంటే ముందే 2 రాత్రులు ఖచ్చితంగా మనకు స్టే ఇవ్వాలి. అలా కాకుండా వెళ్ళేటప్పుడు ఒక రోజు వచ్చేటప్పుడు ఒక రోజు 2 రోజులు ఇచ్చేసి ఓకే అంటారు, కానీ కైలాస యాత్ర పరిక్రమలో వారికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళేటప్పుడు 2 రోజులు నైట్ స్టే ఇచ్చి వచ్చేటప్పుడు మళ్ళీ కైలాస యాత్ర పరిక్రమ అయిన తర్వాత కూడా 1 night halt కంపల్సరీ మనం ఇస్తున్నాం. సో ఒక రోజు నైట్ హాల్ట్కి మనం అక్కడ ఆపితే ఒక బ్యాచ్ని ఒక పర్సన్కి మనం $100 మనకు ఖర్చు అవుతుందమ్మ. ప్లస్ మనకు పర్మిట్ కానీ వీసా కానీ చైనీస్ పార్ట్లో 7 daysకే ఇస్తారు. ఇక్కడ 8th day అయిపోతుంది అప్పటికి మళ్ళీ మనం $90 మనం పేమెంట్ చేయాలి. అంటే ఇంచుమించుగా 25,000 రూపాయలు కేవలం ఆ ఒక్క ప్లేస్లో మాత్రమే ఒక నైట్ హాల్ట్ పెరగడం వల్ల పెరిగింది. దాంతోపాటు పరిక్రమ చేస్తారు. కొంతమంది పరిక్రమ చేయలేరు, 1 day పరిక్రమ చేసి ఆ నార్త్ ఫేస్ చూసి చాలా ప్రశాంతంగా దండం పెట్టుకుని బ్యాక్ వచ్చేస్తారు. ఆ వెనక్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ కింద డార్చన్లో హోటల్లో మీరు స్టే చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది మీకు. మీరు ఆల్రెడీ పైకి వెళ్ళారు కాబట్టి అక్కడ మీ స్టే ఉంది, ఇక్కడ మీ స్టే లేదు అన్నటువంటి మాటలు కూడా వినిపించి అక్కడ కూడా డబ్బులు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఆ హిడెన్ ఛార్జెస్ ఉండవు. ఏదైనా క్లైమాటికల్ కండిషన్స్ వల్ల ఎక్కడన్నా 1 day అట్లా లేట్ అయినా సరే 1-2 days అనేటువంటిది ఎక్స్ట్రా ఛార్జ్ మళ్ళీ ఆ డేకి ఇంత అనేటువంటి వాతావరణం ఎక్కడ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉండే ప్రసక్తి లేదు. ప్లస్ కిచెన్ టీము ఇందాక మీరు చెప్పినట్టుగా రోడ్ రూట్లో ఆపరేట్ చేయడం ఒక టీంతో ఆపరేట్ చేయొచ్చు, కానీ నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా, తక్లాకోట్ అక్కడ నుండి అన్ని ప్లేసెస్ గమనించి మనం మానస్ సరోవర్, డార్చన్, జుదల్బుక్, ధీరాబుక్ ఎన్ని ప్లేసెస్ చూస్తే ప్రతి ప్లేస్లో మన ఫిక్స్డ్ కిచెన్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ హైక్ అయినప్పటికీ ఎప్పుడైతే మీకు ఫెసిలిటీ బాగా పెరిగింది, మీకు ఎక్కడైతే ఆ ఫెసిలిటీ ఇట్లా ఇస్తేనే మీరు కైలాస యాత్ర చేయగలరు అన్నప్పుడు కంపల్సరీ ఆ రకంగానే కైలాస యాత్రకి మనం వెళ్ళాలి. వెళ్తేనే ఆరోగ్యపరంగా సమస్యలు రావు అనేది నా ఇంటెన్షన్ అమ్మ. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్కి ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరు సిక్ అయ్యి పలానా ప్రాబ్లం ఫేస్ అయ్యాము, ఇలా నెగిటివ్ థింగ్స్ ఏమైనా జరిగాయనేటువంటిది ఎక్కడ దాఖలాలు ఉండవమ్మ అసలు. బికాజ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్ కాకపోతే, మెంటల్గా ఫిట్ లేకపోతే అక్కడ నుండి మనం మూవ్ చెయ్యం మనం. ఎందుకంటే బ్యాచ్ అందరూ మంచి స్ట్రెంగ్త్ అన్న దీంతో వెళ్ళిపోవాలి తప్ప ఇలా కాకూడదని. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్ యాత్రకి కాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ కాస్ట్ ఎందుకోసం మనం ఎక్కువ పెట్టాము, మేము లాభం సంపాదించడానికి కోసం కాదు. మీలాంటి యాత్రికులు ఇన్ కేస్ ట్రావెల్ చేసేటప్పుడు మనం 20,000 రూపాయల మొహం చూసి మనం అక్కడికి వెళ్ళి సఫర్ అయ్యి రోడ్ రూట్లలో అక్కడిక్కడికి వెళ్ళి సఫర్ అయ్యి వచ్చిన తర్వాత జీవితకాలం కైలాస యాత్ర అనే పేరు మనం తలుచుకోగానే ఆ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో ఆ టూర్ ఆపరేటర్ పేరుతో మనం తిట్టుకుంటున్నట్టు ఆ ఘోష కూడా ఖచ్చితంగా మనకు తగులుతుందమ్మా. సో అందుకని ఆ ఘోష ఉండకుండా క్రిస్టల్ క్లియర్గా కైలాస యాత్ర అంటే ఇలా చేయాల్సిందే. ఇలా చేసేటువంటి కైలాస యాత్రని కంప్లైంట్స్ లేకుండా 0% కంప్లైంట్స్, అట్ ద సేమ్ టైం 100కు 100% మీరు వెళ్ళి ఇంకొకరికి చెప్పేలాగా ఉండే సర్వీస్ ఇవ్వాలనేటువంటి మోటోనే తప్ప అక్కడ మేము సంపాదించుకోవడానికి ఎక్కువ మార్జిన్స్ పెట్టట్లేదు. కాబట్టి ఇలా అయితేనే మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్ర చేస్తాం. అలా కాకుండా తక్కువ కాస్ట్లో కంప్లైంట్స్ వచ్చి నేను ఫీల్డ్ మీద ఉంటాం వాళ్ళందరూ ఎవ్రీ బ్యాచ్లో నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అప్పుడు అక్కడ కంప్లైంట్స్ మనం వింటూ ఉంటే మనం సర్వీసే చేస్తామా? అంతంత పెద్ద పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళ బాధలు మనం వినుకుంటూ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని మనం ప్లాన్ చేస్తాం తల్లి.